సో ఈ క్లాస్లో ఏంటంటే చిరుధాన్యాల కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎందుకంటే 2023 అనేది ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించబడింది. సో యుఎన్ఓ ప్రకటించింది. సో మనకి ఎగ్జామ్ ఆస్పెక్ట్లో దీని నుంచి బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు బుక్లో మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో మీరు బుక్ డౌన్లోడ్ చేసుకున్నారంటే దాంట్లో టోటల్ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 11 పేజెస్ కంటెంట్ అంతా ఉంటుంది. మీరు ఈజీగా గ్రాఫ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రిమైనింగ్ కంటెంట్ కూడా నేను మీకు అంటే నెక్స్ట్ 16 to 28 నెక్స్ట్ జనవరి కూడా నేను మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, భారతదేశంలో సాగు అవుతున్నటువంటి చిరుధాన్యాలు 9 రకాల చిరుధాన్యాలు అనేవి భారతదేశంలో సాగు అవుతున్నాయి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఎగ్జామ్ ఆస్పెక్ట్స్లో ఏంటంటే ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి సెకండ్ థర్డ్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఇంపార్టెంట్. సో భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు మరియు 5వ అతిపెద్ద ఎగుమతిదారు. సో 5వ అతిపెద్ద ఎగుమతిదారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 2021-22లో భారతదేశం ముతక ధాన్యాల ఉత్పత్తిలో 27% వృద్ధిని సాధించింది. అంటే వృద్ధి అనేది అత్యధికంగా 21-22 ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ముతక ధాన్యాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఎగ్జామ్లో మనకి ఎక్కువగా వచ్చేది మరొకటి. సో 21-22 అంటే 2021 to 22 ఈ మధ్యకాలంలో చిరుధాన్య పంటలకు వచ్చేటప్పటికి ఎక్కువగా ఏది పండించారని అడుగుతూ ఉంటారు. సో ఎక్కువగా దేన్ని పండించారంటే మనకి సజ్జలు ఎక్కువగా పండించడం జరిగింది. సజ్జ అనేది 60%, జొన్న అనేది 27%, రాగులు 11%, గంటి సజ్జ అనేది 2%గా పండించడం జరిగింది. ఇవన్నీ చిరుధాన్యాల కిందకి వస్తుంది. లిస్ట్ అనేది డైరెక్ట్గా నేను మీరు డౌన్లోడ్ చేసుకున్న బుక్లో ఉంటుంది, నో ప్రాబ్లం. నేను ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రం చెప్తున్నా. సో ఎగ్జామ్లో ఈ విధంగా రావచ్చు అనే థాట్తో నేను చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, జాతీయ ఆహార భద్రత కార్యక్రమం కింద ఏంటంటే మనకి పోషకాహార కార్యక్రమం 14 రాష్ట్రాల్లో 212 జిల్లాల్లో అమలవుతుంది. సో పోషకాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పర్టికులర్గా ఎక్కడైతే తక్కువగా ఆహారాలు తక్కువ పోషక పదార్థాలు అందుతున్నాయో వాటిని గుర్తించి అక్కడే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఎందుకంటే దీని గురించి చెప్తున్నా, ఇది డైరెక్ట్గా అడిగేస్తూ ఉంటాడు. సో జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద పోషణ కార్యక్రమం ఎన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది లేదా ఎన్ని జిల్లాల్లో అమలవుతుందని అడుగుతారు. సో 14 రాష్ట్రాలు, ఆ 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 212 జిల్లాల్లో అమలవుతుంది. సో దీంట్లో మీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు పోషణ్ అభియానం, సో నెక్స్ట్ అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేటప్పటికి అంగన్వాడీస్ ద్వారా వెళ్తున్నటువంటి న్యూట్రిషన్స్ ఫుడ్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. సో ఇది దీంట్లోనికే వస్తుంది. బట్ ఆ ఫుడ్లో ఈ చిరుధాన్యాలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అది తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఆసియా, ఆఫ్రికా దేశాల ముతక ధాన్యాల పంటల యొక్క ప్రధాన ఉత్పత్తి మరియు వినియోగ కేంద్రాలు ఎక్కువగా ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి, ఎక్కువగా ఇక్కడే మనకి వినియోగం కూడా అవుతున్నాయి. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే భారత్, నైగర్, సూడాన్, నైజీరియా ఈ దేశాలు ఏంటంటే చిరుధాన్యాలను ఉత్పత్తి చేసే ప్రధానమైనటువంటి దేశాలు. సో ఇవి కాకుండా మనకి 112 దేశాల్లో జొన్న, 35 దేశాల్లో వరిగా పంటలు అనేవి విస్తృతంగా సాగు అవుతున్నాయి. నెక్స్ట్ వన్ సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో 90% పైగా ఎక్కువగా ఏ పంటలను పండిస్తున్నారంటే ఇక్కడ జొన్న, సజ్జ పంటలు అనేవి ఇక్కడ పండిస్తున్నారు. సో చిరుధాన్యాలకు సంబంధించినటువంటిది ఇది. ఇంకా మరి కొంచెం కంటెంట్ ఉంది, మరొకసారి మీకు చార్ట్ అవుట్ ఉంది, చూపిస్తాను అది కూడా. సో ఇది ఏంటంటే చిరుధాన్యాలు శరీర బలవర్ధకాలు అనేసి ఒక చార్ట్ అనేది ఇచ్చారు, జస్ట్ ఒక ఇన్ఫోగ్రాఫ్ ఇది. సో అంటే పండిస్తున్నటువంటి చిరుధాన్యాల ద్వారా హ్యూమన్స్కి ఎటువంటి హెల్త్ పరంగా యూజ్ అవుతుంది అనేది ఒక చార్ట్ ఇది. ఎందుకు ఇది చెప్తున్నాం అంటే కరెంట్ అఫైర్స్ అనేది చెప్పాను ఆల్రెడీ సైన్స్తో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందని. సో ఇక్కడ ఇస్తున్నటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే అంతా కూడా సైన్స్కి సంబంధించింది. సో ఈ రకమైనటువంటి పంటలో మానవుని యొక్క శరీరానికి ఉపయోగపడే పదార్థం ఏముంది, సో వాళ్ళకి దీనివల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. సో వీటికి సంబంధించినది కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి సింపుల్గా, ఇది కవర్ అయిపోయింది, సజ్జలు. సో ఇక్కడ చూడండి విటమిన్ ఈ అనేది ఇందులో ఉంటుంది. ఏ చిరుధాన్యాలలో విటమిన్ ఈ ఉంటుంది అనేది అక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తుంటారు. డైరెక్ట్గా పెట్టి ఏంటంటే మనం చూడడానికి సింపుల్గానే ఉంటుంది, బట్ ఎగ్జామ్లో అది వచ్చేటప్పుడు అటెంప్ట్ చేయకపోవడం అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకంటే కింద ఉండే పదాలన్నీ ఒకేలా ఉంటాయి, ఆన్సర్ అనేది మనం ఎగ్జాక్ట్గా చేయలేం. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు అని అలా ఇచ్చారనుకోండి మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంచుమించు చాలామందికి ఇవన్నీ ఒకేలాగా పేర్లు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇవి మనం చదువుకోవాలి. అంటే ఈ చార్ట్ ఒకటి ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ జరిగింది, ఇది మీరు చదువుకుంటే చాలు. నెక్స్ట్ మరొకటి చార్ట్ నేను చూపిస్తాను.
సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే అఫీషియల్ మనకి మ్యాగజైన్లో ఉన్నటువంటి కొన్ని చార్ట్స్ ఇవి, టేబుల్స్ చార్ట్స్ ఇవి. సో ఏంటి దీని గురించి ఏంటి మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏంటి దీనివల్ల మనకి యూజ్ అంటే ఇక్కడ చూడండి. సో మనకి ఇంపార్టెంట్ 2020 అండ్ 2021 ఈ సందర్భంలో మనకి దేని యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ది, సో సజ్జలు దీని యొక్క ఉత్పత్తి అనేది మనకి ఎక్కువగా ఉంది. సో ఇటువంటివి మనకు అడుగుతూ ఉంటాడు. అంటే ప్రపంచం ఇక్కడ ఆల్రెడీ హెడ్డింగ్లో కూడా అదే ఉంది మనం చూడండి. చిరుధాన్యాల ప్రధాన ఉత్పత్తిదారు భారతదేశంలో ఎక్కువగా పండిస్తున్నటువంటిది ఏదంటే అక్కడ సజ్జలు. అండ్ నెక్స్ట్ వన్ ఇది సైన్స్కి సంబంధించింది. సో ఈ టేబుల్ పర్టికులర్గా అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల అయ్యే పని కాదు. సో సింపుల్గా నేను చెప్తాను చూడండి. వీటిలో హైయెస్ట్ ఏది ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఐరన్ కంటెంట్, ఫ్యాట్, పోషకాలు, అంటే ఇంచుమించుగా అన్నీ ఇంపార్టెంట్. బట్ దేంట్లో హైయెస్ట్గా ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ గురించే తీసుకున్నాం అనుకోండి. చిరుధాన్యాలలో ఏ పంటలో అత్యధికంగా ఐరన్ కంటెంట్ అనేది దొరుకుతుంది? సో దేంట్లో ఎక్కువగా దొరుకుతుందంటే జస్ట్ ఇక్కడ చూడండి 11 మిల్లీగ్రామ్స్ అనేవి ఉన్నది మనకి ఎక్కడంటే సజ్జలు. అందుకే మనకి అది ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. సో అదే ఫ్యాట్ ఎక్కువగా ఉండేది, ఫ్యాట్ తక్కువగా ఉండేది, ఎక్కువగా ఉండేది మనకి ఎప్పుడు ఎవరు. సో ఫ్యాట్ దేంట్లో తక్కువగా ఉంటుందంటే ఇక్కడ చూడండి రాగులు. అందుకే మనకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది షుగర్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టైంలో తీసుకున్న ఫుడ్లో ఈ రాగులకు సంబంధించిన ఫుడ్ ఐటమ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ కాల్షియం. ఓకే, పోషకాలు దేంట్లో ఎక్కువగా పోషకాలు ఉంటుందంటే ఆ కంటెంట్ మీరు చూసుకుని జనరల్గా మనం పెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి పోషకాల్లో కూడా మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే సజ్జలు. సో ఓవరాల్గా మనం చెక్ చేసుకునేటప్పుడు సజ్జలకు వచ్చేటప్పటికి ఏంటంటే రిమైనింగ్ వాటితో కంపేర్ చేసేటప్పుడు ఒక 2-3 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. సో మనకు అదే ఇంపార్టెంట్. వాటిని బేస్ చేసుకొని అంటే ఏదైతే హైయెస్ట్లో ఉందనేది చూసుకుంటే మనకు చాలా ఎగ్జామ్ ఓరియంటేషన్ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే స్టూడెంట్కి కష్టం అవుతుంది పర్టికులర్గా. అంటే మీరు చదివేయచ్చు బట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతూ ఉంటాం. సో అట్లా కాకుండా హైయెస్ట్ లీస్ట్ గుర్తుపెట్టుకోగలిగితే చాలు. లేదు ఇంకా దీన్ని మీరు ఇంకా సింప్లిఫై చేసుకోవాలనుకుంటే సింపుల్గా చార్ట్లా క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. లేదు నాకు ఒకసారి చెప్పినట్టు నేను చార్ట్లా క్రియేట్ చేసి మీకు ఇచ్చేస్తాను. ఒకవేళ అయితే మెసేజ్ చేయండి లేదా కామెంట్లో నాకు ఒకసారి చెప్పండి చాలు. ఈ టేబుల్కి సంబంధించింది హైయెస్ట్ లీస్ట్ అనేది నేను రెడీ చేసి ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో భారత్ పాటించే 7 సూత్రాలు. అంటే ఇక్కడ 7 సూత్రాలు అనే బదులు వీళ్ళు చేస్తున్నటువంటి వర్క్లో దాన్ని అభివృద్ధి చేస్తున్నది లేకపోతే దాన్ని కంట్రోల్ చేసే మినిస్ట్రీ కానీ అథారిటీ కానీ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి సింపుల్గా ఉత్పాదనలో పెరుగుదల దీనిని సూచేది ఏదంటే మనకి వ్యవసాయ మరియు రైతు సంక్షేమం. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి వ్యవస్థాపన, బ్రాండింగ్, ప్రచారం, అవగాహన, అంతర్జాతీయ పరిశోధన. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి అంతర్జాతీయ పరిశోధన. ఎందుకు పర్టికులర్గా అంటే దీన్ని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దీని మీద ఏంటంటే పర్టికులర్గా దాన్ని ఏమంటారు ఫుడ్ స్టాల్స్ లాంటివి, అంటే ఎక్కడైనా ఏమైనా మీటింగ్స్ సెషన్స్ అయ్యేటప్పుడు పర్టికులర్గా ఈ చిరుధాన్యాల నుంచి చేసిన వంటకాలను అక్కడ చేసి చూపిస్తున్నారు. మీరు రెగ్యులర్గా మ్యాగజైన్స్ పేపర్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తెలుస్తూ ఉంటుంది. అఫీషియల్స్ మీటింగ్ అయ్యేటప్పుడు ఇప్పుడు పెడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మన కంట్రీ నుంచి ఇటువంటివి ఉన్నాయి, ఇవి కూడా చేయొచ్చు అనేది అక్కడ చూపించడానికి. సో వీటిని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఏమవుతుందంటే R&D డిపార్ట్మెంట్ని పెంచుకోవాలి. సో దానికోసం ఏంటంటే విదేశీ మరియు వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నారంటే కోఆర్డినేట్ చేసుకుంటూ అంతర్జాతీయ పరిశోధనను పెంపొందిస్తున్నాయి. అంటే రిమైనింగ్ జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, అన్నీ అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇచ్చే దీంట్లో మనకి 1 or 2 మాత్రం ఇంపార్టెంట్. వ్యవసాయం, రైతు సంక్షేమం, వాటికి సంబంధించింది, వాణిజ్యం. నెక్స్ట్ లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రధాన స్రవంతిలోకి తెచ్చే విధాన చర్యలకు వచ్చేటప్పటికి ఓవరాల్గా ఉంటాయి. ఆహారం పంపిణీ, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అన్నీ అవసరం లేదు, జస్ట్ ఒక 1 or 2 మీకు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పిన మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. మరొక చార్ట్ ఉంది, అది దీనికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో చిరుధాన్యాలకు వచ్చేటప్పటికి ఇవి రకాలు. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ చెప్తున్నటువంటివి ఏంటంటే సైంటిఫిక్ నేమ్స్, అంటే వాడుకున్నటువంటి సైంటిఫిక్ నేమ్స్. ఇవి కూడా మనకి కరెంట్ అఫైర్స్ అట్ ది సేమ్ టైం మనకి సైన్స్ ఆస్పెక్ట్లో చదువుకోవాల్సినటువంటి అంశాలు. అంటే సైన్స్ అంటే ఓవరాల్గా టాప్ టు బాటమ్ చదివేసే బదులు ప్రజెంట్ కరెంట్ ఇష్యూలో ఏవైతే ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారో దాన్ని చదువుకోవడం బెటర్ ఇక్కడ. అంటే సజ్జలు, జొన్న, రాగులు వీటికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్స్. అండ్ వీటితో పాటు ఏంటంటే రిమైనింగ్ వాటికి కూడా సైంటిఫిక్ నేమ్స్ అన్నీ అవసరం లేదు మనకి. జస్ట్ మనకుంటే టాప్ 3లో ఉన్నటువంటి గుర్తుపెట్టుకోగలిగితే చాలు. ఎందుకంటే సబ్జెక్ట్ పెరిగే కొలది బ్రెయిన్లో స్టోర్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది. అందుకే ఆ టోటల్ సబ్జెక్ట్ని సింప్లిఫై చేయడానికి ఈ విధంగా చార్ట్స్ రూపంలో నేను మీకు ఇస్తున్నా. అప్రాక్సిమేట్లీ మీరు ఒకవేళ న్యూ ఇండియా సమాచారం చదివే వాళ్ళైతే
ఒక 50+ పేజెస్ అప్రాక్సిమేట్లీ మనకు ఒక 12 అంటే మన కాంపిటేటివ్ పనికి వచ్చింది. రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా సో అడ్వర్టైజ్మెంట్ పర్పస్, పిక్స్, ఆ టైంలో అయినటువంటి రిమైనింగ్ ఇనాగ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్న మాత్రమే ఇందులో నేను ఇస్తున్నా. రిమైనింగ్ అవుట్ ఆఫ్ కంటెంట్ కాబట్టి మనకు అది అవసరం లేదు. సో ఇది వీటికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్స్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు పర్టికులర్గా దీనిపైన స్ట్రెస్ చేస్తున్న ఈ వీడియోలు అంటే చిరుధాన్యాల సంవత్సరం ప్రకటించిన తర్వాత మనకి పేపర్లో కానీ, బుక్స్లో, మ్యాగజైన్స్లో అన్నింటిలో కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ బుక్స్కి ఇవ్వాలి. ఎందుకంటే పేపర్ తయారు చేసేటప్పుడు మేబీ ఒకవేళ ఈ బుక్ని వాళ్ళు చూసారంటే దీని నుంచి ఒక 1 or 2 బిట్స్ వచ్చాయంటే చాలు మనకి. ఈ ఒక వీడియో చదివాం లేదా ఒక బుక్ చదివాం, దీని నుంచి ఒక 2 బిట్స్ వచ్చాయంటే వీఆర్ సేఫ్. రిమైనింగ్ కంటెంట్ అనేది స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, దాంట్లో నుంచి వస్తాయి. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇది ఇంతవరకు మనకు ఉన్నటువంటి చిరుధాన్యాల్లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి వీడియో. మేబీ మీకు ఇది యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్స్లో చెప్పండి, లేదా నాకు ఒకసారి వాట్సాప్ చేసిన ప్రాబ్లం లేదు. నేను ఈవినింగ్ టైం నేను మీకు మెసేజ్ ఇవ్వడం లేదా నైట్ టైం అయినా సరే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.